వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ అండి. ఇది ఒక డబల్ బీటీ రోడ్ అవుతుంది. ఇప్పుడైతే సింగిల్ బీటీ రోడ్ ఉన్నది. ఈ సింగిల్ అయినా కూడా 40 ఫీట్ల రోడ్ అండి. ఆల్రెడీ ఇది మన సెట్ బ్యాక్ చేసుకున్నారు అందరు ఎక్కడెక్కడ 100 ఫీట్ల రోడ్ అవుతుంది. మండలానికి వెళ్తుంది. ఈ రోడ్ని ఆనుకొని ఒక మంచి 10 ఎకరాల బిట్ వచ్చిందండి. రెడ్డిది ప్రాపర్టీది. హద్దులు చూపిస్తాను. ఇలా 2 గెస్ట్ హౌస్ లెక్క ఉన్నది. ఫస్ట్ ఇది డైరీ ఫామ్ లెక్క వేసుకున్నాడు. ఇప్పుడు ఇలా వర్కర్స్ ఉంటారు బీహార్ వాళ్ళు. సెట్ బ్యాకింగ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుందండి. మనకు రోడ్ అక్కడ ఉంటే సెట్ బ్యాకింగ్ మాత్రం ఇక్కడ వరకు ఉంటుంది కడి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఎంత ఉందో మళ్ళీ అటు సైడ్ కూడా అంతే ఉంటుంది. సేమ్ 100 ఫీట్ల రోడ్ అండి. ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇది. ఓకేనా. ఇక సైట్ వచ్చేసి మాత్రం ఇక్కడ ఉంది కదండి, సెట్ బ్యాకింగ్ కడి ఉంది. ఇక్కడి నుంచి స్ట్రేట్గా ఇట్లా వెళ్ళి అక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఈ స్తంభం ఈ నుంచి స్ట్రేట్గా ఇట్లా వచ్చేసి స్టార్టర్ డబ్బా ఉంది అండి. స్టార్టర్ డబ్బా కాంచి మళ్ళీ సేమ్ ఇట్లా వచ్చేస్తుంది. ఇది కూడా ఇప్పుడు డైరీ ఫామ్ కింద పెట్టేసారు దీన్ని. ఓకేనా. ఇందులోనేమో వర్కర్స్ ఉంటున్నారు. ట్రాక్టర్లు వర్కర్స్ ఎట్లుంటుందండి. ఇది ముందుకు ఒక రేకుల షెడ్ ఉంది, అక్కడ వర్కర్ ఉంటారు రూమ్లో. ఓకేనా. మొత్తం వరి పొలం అండి. ఇందులో 6 బోర్లు ఉన్నాయి. 6 బోర్లు కూడా ఫుల్ అండి. 2 బోర్లు వాడట్లేదు, ఎందుకంటే వాటర్ అనేది ఫుల్ అయింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఎడ్జి ఇక్కడ నుంచి మొదలుకుంటే సేమ్ అక్కడ 2 స్తంభాలు కనపడుతున్నాయి కదా, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఈ 2 స్తంభాల దగ్గర ఉన్నాయి. సపోర్ట్ ఇచ్చినాడు స్తంభాలు. ఇవి ఈ స్తంభాల కంచి మళ్ళీ ఇట్లా తిరుగుతుందండి. టోటల్గా మాత్రం 10 ఎకరాలు. వాటర్ ఫెసిలిటీ అయితే సూపర్ ఉన్నదండి. సాయిల్ మాత్రం ఇక్కడ మొత్తం రెడ్ సాయిలే, కాకపోతే ఏంటంటే దున్నంగా మొత్తం బ్లాక్ అయిపోయింది. వరి కూడా మంచి గ్రోత్లు వస్తుందండి పంట. కొన్ని పశువులు కూడా ఉంటాయి ఇక్కడ. కొబ్బరి చెట్లు ఒక 6. ప్రశాంతమైన వాతావరణంలో బీటీ రోడ్కు అతి దగ్గరలో బీటీ రోడ్ ఆనుకొని, అలాగే మళ్ళీ నేషనల్ హైవే కూడా దగ్గరనే ఉంటుందండి. 8 కిలోమీటర్లో 9 ఉంటుంది అంతే. 10 వేసుకోరాదండి నేషనల్ హైవేకి. ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇట్లా ఆ గేట్ దగ్గర అని చెప్పినా కదా, అక్కడి నుంచి కొంచెం ఇట్లా సర్క్యూట్ అవుతుంది. ఇట్లా నుంచి అక్కడ ఆ నుంచి మళ్ళీ ఇట్లా సేమ్ ఇట్లా అవుతుంది. 4 మూలలు అయితే బాగానే ఉంటుందండి. ఒక్క దిక్కు మాత్రం కొంచెం పెరిగినట్టు అవుతుంది. ఇక్కడ అప్పుడు రైతు రెడ్డిస్ ఏం చేసిందంటే, వరి కోసుకుంటే ఇంకో దాంట్లో 60 ఉండొద్దు అని ఉడ్ల కళ్ళం చేసుకుందండి. ఇది కూడా డైరీ ఫామ్ అండి. అక్కడ డైరీ ఫామ్ ఉండే, ఇక్కడ కూడా డైరీ ఫామ్ ఉంది. అందాక జాయింట్ పోల్ చెప్పాను కదా, జాయింట్ పోల్ నుంచి చక్కగా స్టార్టర్ డబ్బా వరకు ఉంటుంది. ఇక్కడ స్టార్టర్ డబ్బా, స్టార్టర్ డబ్బా సేమ్ మళ్ళీ ఇట్లా అటు సైడ్ మాత్రం స్కేల్ ఉంటుందండి. ఇటు సైడ్ కూడా స్కేల్, ఇటు సైడ్ కూడా స్కేల్ ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం ట్రయాంగిల్ ఉండి ఇట్లా మనం ఉన్నంతవరకు అయితే ఉన్నక్కడికి స్కేల్ ఉంటుంది. మరీ ట్రయాంగిల్ అయితే కాదు, జస్ట్ ఇట్లా బాణం ఉంచినట్టు ఉంటుంది. బాగుంటుంది. రెడ్డిస్ అయితే ప్రాపర్టీ. మొత్తం 10 ఎకరాలు, 10 బోర్లు, 6 బోర్లు 6 బోర్లు ఉంటాయి ఇందులో. వర్కర్స్ అవుతున్నారు. వర్కర్స్ నిద్రపోతున్నట్టున్నారు. వాళ్ళు కంటిన్యూషన్ అట్లే ఉండమన్నా ఉంటారు వర్కర్లు.
ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జనగాం జిల్లా కింద వస్తుందండి ఇది. జిల్లాకు 12-14 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ నేషనల్ హైవేకి మాత్రం 10 కిలోమీటర్లు అనుకో. కావాల్సిన వారికి మనం లొకేషన్తో సహా పెడతామండి, పాస్బుక్లు, లొకేషన్ అన్నీ పెడతాం. మా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇంకో విషయం ఏంటంటే మీరు మా నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఫీడ్ చేసుకోవాలండి. ఎందుకు చెప్తున్నామంటే ఇట్లా ఒక్కొక్కసారి పెద్ద బిట్లు పెడతాం, చిన్నవి పెడతాం, 1 ఎకరం నుంచి 100 ఎకరాల దాకా కూడా పెడుతుంటాం. అలాగే మీరు ఫీడ్ చేసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా ఛాన్స్ ప్రాపర్టీ ఆయనకు అర్జెంట్ ఉండి, ఎమర్జెన్సీ ఉండి, హార్ట్ పేషెంట్ వాళ్ళు ఇట్లా ఎమర్జెన్సీ ఉండి, తర్వాత బైపాస్ సర్జరీలు అట్లాంటి ఆపరేషన్లు ఉన్న వాళ్ళు మాత్రం తక్కువ ధరలో లీజ్గా తీసేస్తారండి మనకు కాల్ చేసి. ఆ టైంలో మేము అది స్టేటస్ పెడితే మీరు చూసుకొని దాన్ని అప్రోచ్ కావచ్చు. ఫీడ్ చేసుకోకపోతే మీరే మిస్ అవుతారండి, మేమేం కాదు. మాకు వచ్చేసి 10,000, 20,000 కమిషన్ కోసం కదండి. మీ ప్రాపర్టీ, సొంత ప్రాపర్టీని నిర్ణయించుకోవడానికి మీరే లాస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.